డిసెంబర్ సినిమాలు రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసరికి సంక్రాంతి మూవీస్ లో సందడి షురువైంది. వీలైనంత త్వరగా అన్ని పళ్ళకు గుమ్మడికాయ కొట్టేసి ప్రమోషన్ల మీద గట్టిగా కాన్సంట్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికైతే సంక్రాంతికి పక్కాగా రిలీజ్ అవుతున్న సినిమాలు 3. షూటింగ్ స్టేజ్ లో ఉన్నవెన్ని, దూకేయడానికి సిద్ధంగా ఉంటున్నవెన్ని చూసేద్దాం పదండి. సంక్రాంతి పండగ వచ్చిందంటే బాలయ్య సినిమా లేకుంటే ఎలా అనేంతలా అలవాటు పడిపోయారు నందమూరి అభిమానులు. వారి మాటలు విన్నారు కాబట్టే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న వచ్చేస్తున్నానని అనౌన్స్ చేశారు డాకు మహారాజ్. టీజర్ తోనే ఆకట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ. డాకు మహారాజ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఓవైపు ఫైనల్ షూటింగ్, ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు మేకర్స్. డాకు మహారాజ్ కన్నా 2 రోజుల ముందే వస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. గేమ్ చేంజర్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. కొన్ని షాట్లు మాత్రం ఇప్పుడు తీస్తున్నారు కెప్టెన్. మరోవైపు ఆల్ ఇండియా రేంజ్ లోను ఓవర్సీస్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ పక్కా అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గేమ్ చేంజర్ సర్కిల్స్ లో. సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ తోనే ప్రాజెక్టు మీద తమకున్న నమ్మకం ఎలాంటిదో చెప్పకనే చెప్పేశారు వెంకీ, అనిల్. నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఓవైపు షూట్ చేస్తూనే మరోవైపు అడపాదడపా అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో ఖుషీ నింపే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 15 నుంచి ఈ 3 సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉంటాయన్నది ఫిల్మ్ నగర్ ని ఊరిస్తున్న విషయం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనేది నిన్నటి మాట. ఇప్పటి నుంచి పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప ట్రైలర్ తో జనాలకు బాగా అర్థమైంది అదే. పాట్నా వేదికగా జరిగిన ట్రైలర్ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో అక్కడ ట్రైలర్ లాంచ్ జరగడం ఇదే ఫస్ట్ టైం. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్ అంటూ సగర్వంగా చెప్పుకున్నారు మేకర్స్. ట్రైలర్ చూడగానే ఇన్స్టెంట్ గా గూస్ బంప్స్ వచ్చేసాయని అంటోంది అల్లు ఆర్మీ. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటూ విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయని నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాట్నాలోని గాంధీ మైదానంలో దాదాపు 2 లక్షల మంది అభిమానుల సమక్షంలో పుష్ప 2 ట్రైలర్ ని లాంచ్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి 2 ఏళ్లు చేసిన మ్యాజిక్ కి పేరు పుష్ప 2. 1000 కోట్ల మార్కుని ఈజీగా టచ్ చేస్తుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. దానికి తగ్గట్టే పాట్నాలో ఫ్యాన్స్ రిసెప్షన్ అద్దిరింది. సౌత్ హీరోకి నార్త్ లో అంతమంది ఫ్యాన్స్ ఏంటని అందరూ విస్తుపోతున్నారు. 2 నిమిషాల 44 సెకండ్ల నిడివితో ఉన్న ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా వ్యూస్ సమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్లో ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. జగపతి బాబు, ఫహద్ ఫాజిల్ ఇలా ప్రతి ఒక్కరి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులు. డిసెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప ది రూల్ ని చూడటానికి పాన్ ఇండియా రేంజ్ లో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్. దానికి తగ్గట్టే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు రష్మిక అండ్ బన్నీ. సిల్వర్ స్క్రీన్స్ మీద వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో చూడటానికి రెడీగా ఉండమని పిలుపునిచ్చేశారు ఐకాన్ స్టార్. విజయ్ దేవరకొండ వికీపీడియాను జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. లైనప్ లో ఎన్ని సినిమాలున్నా ఖచ్చితంగా సెట్స్ మీద ఒకటి, ప్రతి ఏటా థియేటర్లలో ఒకటి. ఈ రేషియో అద్భుతంగా పాటిస్తున్నారు రౌడీ హీరో. 2025లో ఆయన ప్లానింగ్ ఎలా ఉండబోతోంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, లెట్స్ వాచ్. జయాపజయాలు నన్నేం చేస్తాయి? నేను ఎండ్లో వచ్చే సక్సెస్ ని కాదు, దానికోసం కృషి చేసే ప్రయాణాన్ని ఇష్టపడతాను అని అంటారు విజయ్ దేవరకొండ. అందుకే సక్సెస్ వస్తే పొంగిపోవడం, ఫెయిల్యూర్ వస్తే కుంగిపోవడం ఆయన డైరీలో లేదు. రిజల్ట్ ఎలా ఉన్నా అనుకున్న పని మీద ఫోకస్ మాత్రం మానరు రౌడీ హీరో. లాస్ట్ ఇయర్ ఖుషీతో సూపర్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ 2024లో ది ఫ్యామిలీ స్టార్ తో పలకరించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆడటంలో కాసింత తడబడినా పట్టించుకోలేదు రౌడీ స్టార్. కల్కిలో అర్జునుడిగా జనాల మనసుల్ని గెలిచి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు VD12 మూవీతో బిజీగా ఉన్నారు విజయ్. ఆ మధ్య భుజానికి గాయమైనా షూటింగ్ ని ఆపకుండా చేసేశారు. ఈ ఏడాది చివరిదాకా ఈ మూవీ పనులతోనే సరిపోతుంది ఆయనకు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత VD14 సెట్స్ లో యాక్టివ్ కానున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది VD14. మధ్యలో VD13 ని కంప్లీట్ చేయాలి. సో ఆ సెట్స్ కి కూడా హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2025-26 మధ్య ఎలాగైనా 3 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్నది విజయ్ దేవరకొండ ప్లాన్. కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు, మనసు నిండేలా అప్డేట్స్ ఇవ్వడంలో కూడా మా యంగ్ రెబల్ స్టార్ ని మించిన వారు లేరని ఆత్మీయంగా చెప్పుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్. లైన్లో 6 డజన్కు పైగా సినిమాలున్నా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక కబుర్తో న్యూస్లో ఉండడం ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదని మెచ్చుకుంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు, షూటింగ్లు, గెటప్ల విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ రీఛార్జ్ అవుతూనే ఉన్నారు. అవి ఎప్పుడు ఉండేవే అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం బోనస్గా మరికొన్ని విషయాలను ఏదో రకంగా రివీల్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. రీసెంట్గా స్పిరిట్ అప్డేట్ హల్చల్ చేస్తోంది. యానిమల్ని మించేలా స్పిరిట్ ఉంటుందనే టాక్ అప్పుడే మొదలైంది. డాల్ని స్పిరిట్లో చేస్తున్నారా లేదా అని సందీప్ రెడ్డి వంగాని అడిగితే చెబుతాం, అన్నీ చెబుతాం అంటూ ఊరించేశారు కెప్టెన్. ఏం పర్వాలేదు, మీకు కావలసినంత సమయం తీసుకోండి, అంతలో డార్లింగ్ ఇంకో రకంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అంటూ కెప్టెన్కి బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేశారు ఫ్యాన్స్. ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లబోయే స్పిరిట్ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ కంప్లీషన్కి దగ్గరగా ఉన్న మన సినిమా ముచ్చట లేకపోతే ఎలా అని అనుకున్నారేమో. మ్యూజిక్ గురించి అప్డేట్ ఇచ్చి హల్చల్ చేస్తున్నారు రాజాసాబ్ మేకర్స్. 6 పాటలుంటాయి, అందులో ఒకటి రీమిక్స్ అని డిక్లేర్ చేశారు. మారుతి పాటను రీమిక్స్ చేయిస్తే మామూలుగా ఉండదు, ఏదో స్పెషల్గా ప్లాన్ చేసే ఉంటారంటూ రాజాసాబ్ మీద ఫోకస్ పెంచేశారు మ్యూజిక్ లవర్స్. వరుస అప్డేట్లతో హోరెత్తిస్తోంది హోంబలే ఫిల్మ్స్. డార్లింగ్ ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల అగ్రిమెంట్ కుదిరిందని చెప్పిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు లేటెస్ట్ గా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ తో నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. డివైన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కాంతారా మూవీకి ప్రీక్వల్ గా సిద్ధమవుతోంది కాంతారా చాప్టర్ 1. జై హనుమాన్లో నటిస్తున్న విషయాన్ని చెప్పి రీసెంట్ గా ట్రెండ్ అయ్యారు రిషబ్ శెట్టి. జై హనుమాన్ కి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కుదిరారని హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు. మరో గుడ్ న్యూస్ ని ఎక్కువ రోజులు దాచిపెట్టకూడదని అనుకున్నారేమో. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ ని కూడా ఇమీడియట్ గా చెప్పేశారు రిషబ్ శెట్టి. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కాంతారా చాప్టర్ 1ని. కాంతారని ఆస్కార్ కి పంపాల్సింది, అప్పుడు అంతగా తెలియలేదు. కానీ చాప్టర్ 1 విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం, తప్పకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటుంది, అన్ని అవార్డులు కొల్లగొడుతుంది అని ఇంతకు ముందు చాలాసార్లు చెప్పారు మేకర్స్. 16 కోట్లతో తెరకెక్కి 450 కోట్లకు పైగా వసూలు చేసి డివైన్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న కాంతార సినిమాకు రూపొందుతున్న ప్రీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా రూపొందుతోంది ఈ సినిమా. కదంబుల కాలంలో జరిగిన అంశాల ఆధారంగా కథను అల్లుకున్నారు. దీనికోసం రిషబ్ కలరిపయట్టులోనూ శిక్షణ తీసుకున్నారు. సినిమా తారల కెరియర్ సౌత్ లోనూ నార్త్ లోనూ సక్సెస్ఫుల్ గా ఉంటే సరిపోతుంది కదా. జస్ట్ ఈ భాషల్లో సినిమాలు చేస్తేనే కెరియర్లో ఏదో సాధించేసినట్లు కాదు, అంతకు మించి ఏదో ఉంటుందని ఆశిస్తున్నా అంటున్నారు నటి మృణాల్ ఠాకూర్. ఇంతకీ ఆమె చెప్పదలుచుకున్నదేంటి? కెరీర్ స్వింగ్ మీదున్నప్పుడు కావాలని సినిమాలను ఒప్పుకోవడంలో మృణాల్ ఆలస్యం చేస్తున్నారా, లేకుంటే ఆమెను వెతుక్కుంటూ మేకర్స్ వెళ్లడం లేదా? ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాక్. అయితే దీని గురించి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చేశారు మృణాల్ ఠాకూర్. జస్ట్ తెలుగు, హిందీ, తమిళ్ సినిమాలకే తన కెరీర్ పరిమితం కాదంటున్నారు ఈ బ్యూటీ. అంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నానని చెబుతున్నారు. వచ్చిన కథల్లో నాకు నచ్చినవి నేను ఎంపిక చేసుకోవడం ఇంతకు ముందు జరిగింది, కానీ ఇప్పుడు మేకర్స్ నా కోసమే స్పెషల్గా స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారు. సీతారామం, హాయ్ నాన్న లాంటి సబ్జెక్టులు నా మీద బాధ్యతను పెంచాయి. ప్రేక్షకులు తమ ఇంటి పిల్లగా నన్ను చూసుకుంటున్నారు. అందుకే నెక్స్ట్ చేయబోయే సినిమాలు అంతకుమించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాను అని డిక్లేర్ చేశారు మృణాల్. నా కోసమే స్పెషల్గా పాత్రలు రాయిస్తున్నట్టు మేకర్స్ చెబుతుంటే వినడానికి చాలా హ్యాపీగా అనిపించింది. నాకంటూ ఓ బెంచ్ మార్క్ ఉందనుకున్నప్పుడు సంతోషం వేసింది. అందుకే కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ప్రేక్షకులను మెప్పించే పాత్రలనే ఓకే చేస్తాను. నాకు చాలా పెద్ద కెరీర్ ఉందన్న విషయాన్ని నేనెప్పుడు నమ్ముతాను అని అంటున్నాను మృణాల్ ఠాకూర్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.